నమస్కారం గురువుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, ఇప్పుడున్న జనరేషన్‌లో వచ్చేసి చాలామందికి ఎంత ఆలస్యమైనప్పటికీ కూడా ఏజ్ మీద పడుతుంది గానీ వివాహాలు కావట్లేదు అనేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదు అంటారు. మరి వివాహాలు కాని వారికి కావచ్చు, వివాహం అయినా కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా ఊరికే తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి ప్రతి చిన్నదానికి. మరి ఇలాంటి గొడవలు జరగకుండా వారు విడిపోకుండా కలిసి ఉండాలంటే ఏదైనా పరిహారం ఉంది అనేసనంటారా? తప్పకుండా అమ్మ. మీరు వేసిన ప్రశ్నలో ఫస్ట్ ఏంటంటే వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. అవును గురుగారు. ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎవరైనా సరే మనం చదువు అయిపోగానే అంటే 16-17 సంవత్సరాలు రాగానే ఆడపిల్లలకైనా మగపిల్లడికైనా ఒక్కసారి మీరు నమ్మే జ్యోతిష్యుడి దగ్గర జాతకం చూపించాలి. చూపిస్తే వీళ్ళకి ఎప్పుడు వివాహ యోగం ఉంది, ఎప్పుడు వీళ్ళకి సంతాన యోగం ఉంది, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. తద్వారా ఆ ప్రకారం వెళ్ళినట్టయితే వివాహంలో లేట్ అనేది జరగదు. ఎందుకు లేట్ అనేది జరుగుతుందంటే వీళ్ళకి ఎప్పుడైతే సమయం నడుస్తుందో వివాహం జరగడానికి అనుకూలమైన సమయం, ఆ సమయంలో వీళ్ళు నాకు ఇప్పుడు వద్దు, నేను చేసుకోను, నాకు వద్దు, నేను ఇప్పుడు చేసుకోను, నాకు సెటిల్ అవ్వాలి, నాకు ఉద్యోగం రావాలి, నా జాబ్ పర్మనెంట్ అవ్వాలి, లేకపోతే నేను ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే నేను కారు కొనుక్కోవాలి, నేను బాగా సెటిల్ అయినాక అప్పుడు పెళ్లి చేసుకుంటా, ఇప్పుడే చేసుకుని ఇలాంటి అపోహలు ఇప్పుడు ఏదైతే ఈ కాలం జనరేషన్ పిల్లలు మాట్లాడుతున్నారో వాటి వల్ల వచ్చే ఇబ్బందులు ఇవన్నీ. ఎందుకంటే గ్రహస్థితి రీత్యా ఏ సమయంలో జరగాల్సింది ఆ సమయంలో జరగడానికి మనం తోడ్పడాలి. మనం కూడా మైండ్ సెట్ కూడా ఆ ప్రకారం ఉంటే జరుగుతుంది. సో గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు వద్దు 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 అంటే దేవుడు ఏం చేస్తాడు, సర్లే కానీ ఎందుకులే వద్దంటున్నాడు అని పోస్ట్ పోన్ చేస్తాడు. తీరా వీళ్ళకి చేసుకోవాలని కోరిక వచ్చినప్పుడు అప్పుడు గ్రహాలు సహకరించకపోతే లేట్ అవుతుంది, లేకపోతే అసలే అవ్వదు. ఎంతోమంది ఇలా పెళ్లి కాకుండా మిగిలిపోయిన వాళ్ళు చూస్తున్నాం కదా. సో ఇది రీజన్. సరే అంతా కష్టపడి వివాహం అయింది, ఏ తెలుగు మ్యాట్రిమోనీలోనో లేకపోతే ఎక్కడ ఏ మ్యాట్రిమోనీలోనో షాదీ.comలోనో చూసి పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ప్రొఫైల్స్ చూసి చేసుకుంటారు, జాతకాల పొంతనలు చూస్తారు, ఆ జాతకాల పొంతనలో పాయింట్లు కలుస్తాయి, పాయింట్లు కలిసినాయి కదా అని పెళ్లి చేసుకుంటారు. కానీ వీళ్ళ లక్షణాలు కూడా కలవాలి. ఇప్పుడు మా దగ్గర ప్రత్యేకం ఏంటంటే మా పరిశోధన ఏంటంటే జాతకం కలవాలి, దాంట్లో డౌట్ ఏం లేదు, కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ లక్షణాలు కూడా కలవాలి. ఇద్దరి ఆలోచనలు కలవాలి, ఆలోచన విధానం కలవాలి. ఉదాహరణకి ఇద్దరూ డబ్బుని పొదుపు చేసే తత్వం ఉందనుకోండి, భార్య ఏమంటుంది, మనం అప్పుడప్పుడు కొంచెం కొంచెం బంగారం తీసుకొని పెట్టుకుంటే అవసరానికి ఉపయోగపడుతుంది భార్య ఆలోచన ఉంటుంది. భర్త ఏమనుకుంటాడు, బ్యాంకులో వేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తేనో లేకపోతే ఇంకెక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనో డబ్బులు పెరుగుతాయని ఆయన అనుకుంటాడు. ఆలోచన విధానాల్లో తేడా ఉంటుంది, దీనివల్ల క్లాషెస్ వస్తాయి. అంటే నేను ఉదాహరణకు చెప్పాను, సేవింగ్స్ అనేది ఉదాహరణకు చెప్పాను. కుటుంబం అన్నాక సంసారం అన్నాక అనేక రకాల సమస్యలు, అనేక రకాల వాదోపవాదాలు జరుగుతుంటాయి భార్యాభర్తల మధ్యలో. ఎందుకు? ఆలోచన విధానం డిఫర్ అవటం వల్ల, అందువల్ల జరుగుతుంటాయి. దానివల్ల దాంపత్య లోపం, వాళ్ళ ఎడమొహం పెడమొహం. ఇప్పుడు అసలే ఈ స్పీడ్ యుగంలో పొద్దున్నే లేచి భార్యాభర్త ఇద్దరు ఎవరి దారిన వాళ్ళ పాటికి వాళ్ళు రెడీ అయ్యి బాక్స్ పెట్టుకొని ఉరుకులు పరుగుల జీవితంలో ఉద్యోగానికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసరికి అలసిపోతారు. ఈ టైంలో ఏ చిన్న మాట ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకున్నా కూడా, ఒకళ్ళనొకళ్ళు చిన్న మాట తేడా వచ్చినా కూడా అది పెద్దగా బరెస్ట్ అయ్యి పెద్ద వాదులాటకు దిగుతుంది. అది దిగిన తర్వాత ఏమవుతుంది, ఇంకా ఆటోమేటిక్గా ఎడమొహం పెడమొహంగా వాళ్ళు జీవిస్తారు. వాళ్ళల్లో అన్యోన్యత ఎక్కడ ఉంటుంది? ఉండదు. సో ఇవన్నిటికీ కూడా కారణం ఏమవుతుంది అంటే, ఎంత కాదనుకున్నా జాతకం ప్రకారం జరిగే, గ్రహస్థితి ప్రకారం జరిగే పరిస్థితి అయినా కూడా మన చుట్టూ ఉండే వాతావరణం పరిస్థితులు కూడా అందుకు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఆ పరిస్థితులకి దారి తీస్తుంది. సో ఏమవుతుంది, ఇప్పుడు ఇంతకుముందు ఆడవాళ్ళు అంటే హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు కాబట్టి భరిస్తారు. ఇప్పుడు ఏంటి, వర్కింగ్ ఉమెన్గా ఉన్నప్పుడు ఈయనంటే నేను ఎందుకు భరించాలి, నా కష్టం నేను పడుతున్నా కదా అనే ఫీలింగ్ ఉంటుంది. అందుకని భార్యాభర్త అన్యోన్యంగా ఉండాలంటే
చక్కగా మనం చేసుకోవాల్సిన మంత్రం ఉంటుంది. అలాగే. ఆ మంత్రాన్ని ప్రతిరోజు గనక 42 సార్లు, 2 మంత్రాలు, ఒకటి శ్రీ మహాలక్ష్మి మంత్రం, 2 శుక్రగ్రహం యొక్క మంత్రం, ఈ 2 మంత్రాలు 42 సార్లు చేసుకొని చక్కగా ఇంకా కావాలంటే దానికి పరిహారం చెప్పుకోవచ్చు, మనం ఇంకా పూజా విధానం కూడా చెప్పుకోవచ్చు. అలాగే. ముందు మంత్రం చెప్తాను. అలాగే గురువు. శ్రీం శ్రీయై నమః అనే శ్రీ మహాలక్ష్మి మంత్రాన్ని జపించుకున్నట్టయితే ఇంట్లో మహాలక్ష్మి నిలబడుతుంది. మహాలక్ష్మి అనుగ్రహంతో శుక్రగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుక్రుడు అనుగ్రహం లభిస్తేనే భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత పెరుగుతుంది. అలాగే గురువుగారు. ఏంటి అట్లాగే శుక్రగ్రహం యొక్క మంత్రం హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. మంత్రం మరోసారి చెప్తాను. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ మంత్రాన్ని శ్రీం శ్రీ నమః అనే మంత్రం, ఈ మంత్రం రెండు కూడా 42 సార్లు విడివిడిగా కానీ లేదా 2 కలిపి కానీ చదువుకోవచ్చు. 2 సంపుటీకరణ చేసి కూడా చదువుకోవచ్చు. చదువుకొని ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో, ఆ శుక్రగ్రహం అనుగ్రహంతో భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత పెరుగుతుంది. ఇంతే కాకుండా వీళ్ళు ఒక శుక్రవారం నాడు మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి భార్యాభర్త ఇద్దరు కూడా ఒకరోజు మనం బాగుండాలి అనే ఉద్దేశంతో మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేసి మేడి చెట్టు వేరును తీసుకొచ్చి ఇద్దరు ధరించినట్టయితే కూడా వాళ్ళిద్దరిలో అన్యోన్యత పెరుగుతుంది. మేడి చెట్టు వేరుని తావీదులో కానీ లేదా కుడి భుజానికి కానీ మెడలో కానీ తాడు కట్టి వేసుకోవచ్చు. తెల్ల దారం కానీ పసుపు దారం కానీ కట్టి మెడలో వేసుకోవచ్చు. ఏంటి ఇట్లా చేసుకోవచ్చు. ఇంతే కాకుండా ఇంకా ఇంకా మహాలక్ష్మి అనుగ్రహం కావాలి. ఎందుకంటే ప్రధానంగా ఏంటంటే ఆడపిల్ల షార్ట్ టెంపర్కి లోనవ్వకుండా, ఎదురు మాట్లాడకుండా అణుకుగా చక్కగా ప్రేమ ఆప్యాయతలతో ఉండాలి. అందుకు తగిన వాతావరణం భర్త కల్పించాలి. 2 కావాలి. అప్పుడే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి తులుతవుతుంది. గృహలక్ష్మే శ్రీ మహాలక్ష్మి. ఈ విషయాన్ని భార్యాభర్తలు ఇద్దరు తెలుసుకోవాలి. చీటికి మాటికి కీచులాడుకోకుండా ఒక 15 శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మికి నేను పైన చెప్పిన మంత్రాలతో పూజించి గోధుమ నూక బెల్లంతో చేసిన బూరెలు అమ్మవారికి నివేదించినట్టయితే కూడా భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత పెరుగుతుంది. 24 బూరెలకు తగ్గకుండా చేయాలి. చేసి శ్రీ మహాలక్ష్మికి భార్యాభర్త ఇద్దరు నివేదించి వాళ్ళు ప్రసాదంగా తిని ఇంకెవరికన్నా పెట్టచ్చు. 24 బూరెలకు తగ్గకుండా చేయాలి. ఈ మంత్రంతో పూజ చేసుకోవాలి. ఇట్లా 15 శుక్రవారాలు చేస్తే ఇద్దరి మధ్యలో కూడా అండర్స్టాండింగ్, అన్యోన్యత పెరుగుతుంది. కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ సెట్ అవుతాయి. అవును గురు. ప్రశాంతంగా మాట్లాడుకుంటే అన్ని సమస్యలు తీరుతాయి. మరి అలాగే గురువు గారు, పెళ్లి కాని వారు కూడా ఈ మంత్ర జపాన్ని చేయొచ్చు అనేసి అంటారా? తప్పకుండా. పెళ్లి కాని వారు కూడా ఈ మంత్రం చేయొచ్చు, పెళ్లి అయిన వారు చేయొచ్చు, పెళ్లి కాని ఆడపిల్లలు చేయొచ్చు, పెళ్లి కాని మగపిల్లలు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. పెళ్ళి అయి దాంపత్య సమస్యలు ఉన్నవాళ్ళు, మీ సమస్య ఏదైనా, దాంపత్యంలో అనేక రకాల, సంసారంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఒకటి అండర్స్టాండింగ్ ఉండదు, లేదా ఇష్టం లేని పెళ్లి జరుగుతుంది, లేదంటే ఒకళ్ళ ఎడలో ఒకళ్ళకి ఆకర్షణ లేకపోవచ్చు, ఒకళ్ళ ప్రవర్తన ఒకళ్ళకి నచ్చకపోవచ్చు, ఒకళ్ళ సాంగత్యం ఇంకోళ్ళకి నచ్చకపోవచ్చు. కానీ వన్స్ మన భారతీయ సనాతన ధర్మంలో ఒకసారి ముడిపడిన తర్వాత మనం అలా కట్టుబడి ముందుకెళ్ళాలి. కాబట్టి తప్పనిసరిగా ఇద్దరిలో అన్యోన్యత పెంచుకొని ఇద్దరు చక్కగా ఉంటేనే ఆ సంసారం నిండు నూరేళ్ళు ముందుకు సాగి పిల్ల పాపలతోని వర్ధిల్లుతుంది. అలాగే గురువుగారు, అసలు వివాహం కాని వారికి, అలాగే వివాహం అయినా కూడా మధ్యలో కలహాలు ఉన్నవారు కూడా ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఎలాంటి మంత్ర జపం చేయడం ద్వారా వీళ్ళకి మంచి జరుగుతుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. ఆయుష్మతి.